చూడండి. ఈ ప్రాబ్లం అంతా మీకు ఎలా చేయాలో తెలుసు. ఈ ప్రాబ్లంలో జస్ట్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ పర్చేస్ ఫ్రమ్ హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ రేణిగుంట. సో కేసెస్ గా పర్చేస్ చేస్తున్నారు. ఇక్కడ ఒక కేసుకి 50 ప్యాకెట్స్ ఉన్నాయి. సెకండ్ వన్ పతాంజలి ఒక కేసుకి 25 ప్యాకెట్స్ ఉన్నాయి. క్రెమికా ఒక బాక్స్ కి 45 పీసెస్ ఉన్నాయి. ఎందుకంటే పర్చేజ్ చేసేటప్పుడు అందరూ కేసులకే పర్చేజ్ చేయరుగా. సేల్ చేసేటప్పుడు కూడా మనం అందరికీ కేసెస్ సేల్ చేయగలరా? కొందరు లూజ్ అడుగుతారు, లూజ్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ బాక్స్ నుంచి తీసి సగమే తీసుకోవచ్చు, అన్ని తీసుకోకపోవచ్చు. సో మనం పర్చేజ్ చేసినప్పుడు మాత్రం కేసుల్లో పర్చేజ్ చేస్తాం, అమ్మేటప్పుడు పీసెస్ లో అమ్ముతాం, ప్యాకెట్స్ లో అమ్ముతాం. ఓకే. సో దీన్ని ఎలా ఎంటర్ చేయాలి? ఇదంతా మిగతా అంతా మీకు తెలుసు. జస్ట్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఎలా ఇవ్వాలో తెలుసుకో. ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నాను అండి. ఓచర్లోకి వెళ్తున్నా. సో ఫస్ట్ పర్చేస్ హిందుస్థాన్. సన్డ్రీ గైడెన్స్. ఆల్ట్ సి. గుడ్ డే. బిస్కెట్స్ ఇవన్నీ మీరు తీసుకోండి. చూడండి. సిఎస్ కదా, మనం చేయలేదు, ఆన్ ద స్పాట్ చేద్దాం. క్రియేట్. సిఎస్ అంటే కార్టూన్స్ అంటారు, కాటన్స్. ఓకే. ఇప్పుడు బ్యాక్ వెళ్తే ఈ ప్లేస్ లో ఆల్టర్నేటివ్ యూనిట్స్ అనే ఆప్షన్ రావాలి. ఆల్టర్నేటివ్ యూనిట్స్ F12కి వెళ్ళండి. ఇక్కడ యూజ్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. యూజ్ ఆల్టర్నేటివ్ యూనిట్స్. కంట్రోల్ ఏ, సేవ్. చూసారా, సిఎస్ కింద మళ్ళీ ఆల్టర్నేటివ్ యూనిట్స్ అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ ఒక కేసుకు 50 ప్యాకెట్స్. ఇక్కడ పీకే ఇవ్వాలి. 50 ప్యాకెట్స్ 1 అని ఇవ్వాలి. 28%. చూడండి, ఇక్కడ 250 కేసెస్ అని ఇస్తే అది క్యాల్కులేషన్ చేసుకొని దాని అండర్ లో ఎన్ని ప్యాకెట్స్ ఇస్తా చూడండి. 12,500 ప్యాకెట్స్ అనమాట. అంటే ఒక కేసుకి 50 ప్యాకెట్స్ అంటే 250 కేసెస్ కి 12,050 ప్యాకెట్స్ అని ఇంటర్నల్ గా. 300. ఆల్ట్ సి. పతాంజలి బిస్కెట్స్ సేమ్. ఇక్కడ ఒక కేసుకి ఎన్ని 25 ప్యాకెట్స్. $240. నెక్స్ట్ ఏముంది, ప్రియా గోల్డ్, దానికి ఏం లేదు, నెక్స్ట్ క్రెమికా ఇస్తాం. మీరు అన్ని ఇచ్చుకోండి, నేను జస్ట్ ఉన్న వాటికి ఇస్తున్నాం. ఇక్కడ ఎలా పర్చేజ్ చేసాం, పీసెస్ లో పర్చేజ్ చేసాం. ఇక్కడ బాక్స్, ఒక బాక్స్ కి ఎన్ని పీసెస్, 45 పీసెస్. $150 రేట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక బాక్స్ కి 45 పీసులు అంటే 45, 45, 90, మళ్ళీ 45 అంటే 135. రిమైనింగ్ 15 ఐటమ్స్ కి అది 3 బాక్సులు తీసుకుంది, కానీ రిమైనింగ్ 15 ఐటమ్స్ కి అది క్యాలిక్యులేషన్ చేయలేదు. అలా చేయాలి అంటే ఏం చేయాలి, డెసిమల్ వాల్యూస్ ఇవ్వాలి. కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ ఎంటర్. ఇక్కడ మీరు యూనిట్స్ ని క్రియేషన్ చేసేటప్పుడే డెసిమల్స్ ఇవ్వాలి. నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ 2 మినిమం. కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ ఏ, సేవ్. అలా ఇచ్చినారంటే మీకు డిఫరెన్స్ ఆ 15 ఐటమ్స్ కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. 3.33 అంటే ముందు 15 ఐటమ్స్ కి అది క్యాలిక్యులేషన్ చేయలేదు, డెసిమల్స్ ఇవ్వనప్పుడు. డెసిమల్స్ ఇచ్చిన తర్వాత క్యాలిక్యులేషన్ చేసుకున్నాయి. ఇలా ఈ విధంగా ఆల్టర్నేటివ్ యూనిట్స్ అనేది మీరు ఇవ్వాలి. ఈ ప్రాబ్లంలో ఓన్లీ ఆల్టర్నేటివ్ యూనిట్స్ ని
ఎలా సెట్ చేయాలనేది ఇక్కడ కాన్సెప్ట్. దీన్ని ఆల్టర్నేటివ్ యూనిట్స్ అంటారు. రిమైనింగ్ మీకు తెలుసు, సేల్స్ ఎలా చేయాలో ఇవన్నీ కూడా ఆప్షన్స్. నెక్స్ట్ వాల్టైర్ హోటల్స్. ఒక హోటల్లో పనిచేస్తే ఎలా? ఇప్పుడు మీకు ఇవన్నీ తెలుసు. లాస్ట్ వరకు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ వరకు అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయొచ్చు. ఫస్ట్ ఒకటి F6 లో ఎంటర్ చేస్తారు. ఫర్నిచర్ నుంచి ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ వరకు అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రియేట్ చేయొచ్చు. సో తర్వాత ఒక హోటల్లో మనం పనిచేసినప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ పర్చేజ్ వీట్ 1200 kgs 25 రూపీస్తో 1 kgకి 20 పీసెస్ చపాతీలు తయారవుతున్నాయి. మీరు 19,000 పీసెస్ సేల్ చేశారు 8 రూపీస్తో. ఓకే, ఇప్పుడు ఆ 19,000 పీసెస్ తయారవ్వాలి అంటే 1200 kgల పిండిలో మీకు ఎంత ఖర్చు అయింది? ఆయిల్ ఎంత ఖర్చు అయింది? ఆయిల్ ఎంత పర్చేజ్ చేశారు? 350 kgs 50 రూపీస్తో పర్చేజ్ చేశారు. ఈ 19,000 పీసెస్ తయారవడానికి ఎంత ఆయిల్ ఖర్చు అయింది? మీకు పడిన ఒరిజినల్ రేట్ ఎంత? మీరు ఎంత ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో అమ్ముతున్నారు అనేది కనుక్కోవాలి. ఓకే, సో పర్చేజ్ లో డైరెక్ట్ గా క్యాష్ తీసుకోండి. కంట్రోల్ ఏ పర్చేజ్, ఆల్ టు సి. సో ఇక్కడ వీట్ తీసుకోండి. వీట్ ఇక్కడ కేజీస్. ఓకే, ట్యాక్స్ ఇవన్నీ నేనేమి ఇవ్వలేదు. 400, రేట్ వచ్చేసి 25, ఆల్ టు సి. ఇది కూడా కేజీ. ఇంకా 350, రేట్ వచ్చేసి 50. డైరెక్ట్ గా సేవ్ చేస్తుంది. ఇక్కడ సేల్స్ ఆఫ్ చపాతి 1 kgకి 20 పీసులు తయారవుతున్నాయి. అలా ఇక్కడ ఎన్ని కేజీల వీట్ ఖర్చు అయింది? 19,000 పీసెస్ తయారవడానికి. ఓకే, 20 చొప్పున తీసుకుంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అదర్ వర్చెస్ స్టాక్ జర్నల్. సో ఇక్కడ వీట్ కంట్రోల్ ఎన్. సో టోటల్ గా వాడు ముందుగానే పీసెస్ ఇచ్చేసాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే 19,000 పీసెస్ ఇంటూ 20/100. 19,000 పీసెస్ ఇంటూ ఏమి ఇచ్చాడు? 1 kg కదా. పీసెస్ తర్వాత 1 kgకి 20 పీసెస్ ఉంటాయి బై 19,000 పీసెస్ బై 20 ఇచ్చారంటే మీకు ఖర్చు అనేది ఎంత? 9,950 కేజీల పిండి ఖర్చు అయింది. 200లో డిఫాల్ట్ గా రేట్ తీసేసుకుంటాం. ఆయిల్ వచ్చేసి ఎంత ఖర్చు అయింది? ఇక్కడ 250 kgs ఖర్చు అయింది. రేట్ 50. ఇటుపక్క చపాతి తీసుకోవాలి. ఆల్ సి పీసెస్. ఇక్కడ క్వాంటిటీ ఇచ్చేసారు కదా 19,000 పీసెస్. రేట్ ఇవ్వకుండా ఇక్కడ ఇవ్వండి. ఈ రెండు యాడ్ చేస్తే 36,250 వచ్చింది. అది ఇక్కడ ఇవ్వాలి. 36,250. నీకు పడిన రేట్ ఎంత? 1.91 పైసా పడింది. ఓకే, సో ఇక్కడ వీట్ 1 kgకి 20 చపాతీలు తయారవుతున్నాయంటే 19,000 పీసెస్ బై 20 అని ఇచ్చారంటే ఆ 1,200 kgల వీట్ లో మీకు ఖర్చు అయింది ఎంత? 950 kgs ఖర్చు అయింది. ఆ 19,000 పీసెస్ తయారవడానికి ఆయిల్ ఎంత ఖర్చు అయింది? మీరేమో 350 kgs కొన్నారు. దాంట్లో మీకు 250 kgs ఖర్చు అయింది. ఇంకా 100 kgs మిగిలింది. మీరేమో 19,000 పీసెస్ గాను మీకు పడిన రేట్ ఎంత? ఈ రెండు కలిపితే ఈ వాల్యూ వచ్చింది. ఇది ఇక్కడ ఇచ్చారంటే మీకు పడిన అసలు రేటు 1.91 పైసా. కానీ మీరు సేల్ చేసుకుని ఎంత మార్కెట్ లో 8 రూపీస్ సేల్ చేస్తున్నారు. అంటే 6 రూపీస్ ప్రాఫిట్ యాడ్ చేసుకుని సేల్ చేస్తున్నారు. ఈ విధంగా ఒక హోటల్లో మీరు పనిచేశారంటే అవి దోశలు కావచ్చు, లైక్ ఇడ్లీలు కావచ్చు, పూరీలు కావచ్చు, చపాతీ కావచ్చు, ఓకే, ఏదైనా కావచ్చు. ఒక ఎస్టిమేషన్ మీకు తెలిసి ఉండాలి. ఒక ఎస్టిమేషన్ అనేది మినిమం మీకు తెలిసి ఉండాలి. అప్పుడే మార్కెట్లో సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అది ఏదైనా కానీ హోటల్లో పనిచేస్తున్నారంటే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది ఎలా అనేసి. ఓకే, టుమారో మనకి బీఆర్ఎస్ గురించి డిస్కస్ చేస్తాం. అది జనరల్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోతాయి.
పేరోల్ మనాడు డిస్కస్ చేస్తాం. ఇంకా టెక్నికల్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా ఎలా అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో టెక్నికల్ పాయింట్స్ కూడా ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, లైక్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్.